కార్తీక్, దీప, సూరజ్ కలిసి శివనారాయణ దగ్గరికి వెళ్తారు. మళ్ళీ ఎందుకు వచ్చారు అని గట్టిగా అడుగుతాడు శివనారాయణ. భోజనాలని షేర్ చేయడానికి మా దగ్గర ఒక ఐడియా ఉంది సార్. భోజనాలన్నీ ఒకే రెస్టారెంట్లో సేల్ చేయడం అంటే కష్టం కానీ వాటిని డివైడ్ చేసి అన్ని బ్రాంచీలకు 800 భోజనాలు పంపించొచ్చు అని అంటుంది దీప. మిగిలిన 200 భోజనాలు కంపెనీ పేరు మీద అనాథ శరణాలయంలో పంచిపెడదాం అంటాడు సూరజ్. లంచ్ టైం అయిపోతుంది. ఇప్పుడు భోజనాలు అక్కడికి పంపిస్తే అక్కడ ప్రిపేర్ అయిన భోజనాల సంగతేంటి అని అడుగుతాడు శివనారాయణ. బహుమతులు పెట్టి జనాలను రప్పిస్తాం అంటుంది దీప. ఏంటా బహుమతులు అని దశరథ్ అడిగితే గోల్డ్ కాయిన్స్ అని చెప్తుంది దీప. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంతుందో తెలుసా అని జ్యోత్స్న మండిపడుతూ ఉంటుంది. ముందు వాళ్ళని చెప్పని ఏమీ ఆలోచించకుండా ఇలాంటి ఆఫర్ పట్టరు కదా అని అంటాడు కార్తీక్. సోషల్ మీడియాలో రెస్టారెంట్ తరపున ఒక సర్ప్రైజ్ యాడ్ చేస్తాము. లంచ్ టైం 3 అవర్స్ కాబట్టి గంటకి ఒక లాటరీ తీసి అందులో లాటరీ తగిలిన వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ ఇస్తాము అంటాడు సూరజ్. ఈ 3 గోల్డ్ కాయిన్సే కాకుండా ఒక పర్సన్కి 10 డేస్ ఫ్రీ టిఫిన్ ఆఫర్ కూడా ఇస్తాము అని అంటుంది దీప. ఈ ఐడియా వర్కౌట్ అవ్వడం ఇంపాసిబుల్. ఇందులో ఉన్న పెద్ద మైనస్ ఏంటో తెలుసా? టైం లేకపోవడం. మీరు అనుకున్నట్లు జనాలు ఎక్కువగా రారు. అయినా కూడా మీరు లాటరీ తీయాల్సిందే, గోల్డ్ కాయిన్ ఇవ్వాల్సిందే. ఇదంతా పెద్ద లాస్ అవుతుంది. దీపా సూరజ్ తమ ఫెయిల్యూర్ని అన్ని బ్రాంచ్లకు షేర్ చేసి ఎస్కేప్ అవ్వాలనుకుంటున్నారు అని అంటుంది జ్యోత్స్న. అయితే నువ్వు ఐడియా చెప్పు అని అంటాడు కార్తీక్. నేనెందుకు చెప్తాను? నేను వద్దన్న ఆర్డర్ని తీసుకుని తప్పు చేసింది దీప. మనుషుల్ని అంచనా వేయడంలో దీప ఫెయిల్ అయింది అని అంటుంది జ్యోత్స్న. నష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాది అని దీప అనేసరికి నువ్వింకా నష్టాన్ని పెంచుతున్నావు అని అంటుంది జ్యోత్స్న. ఇలా అరుచుకుంటూ టైం వేస్ట్ చేస్తారా అంటూ ఇద్దరిపై కోపడతాడు శివనారాయణ. నేను మాట్లాడిన దాంట్లో పాయింట్ ఉంది. ఇంత తక్కువ టైంలో ఎలా పబ్లిసిటీ చేస్తారు అంటుంది జ్యోత్స్న. మేము ఫ్లాష్ పబ్లిసిటీ చేస్తాము. మమ్మల్ని నమ్మండి అంటాడు సూరజ్. నేను నమ్ముతున్నాను అని శివనారాయణ అంటాడు. ఇక సూరజ్ శివనారాయణకి థ్యాంక్స్ చెప్పి ఫుడ్ అన్ని బ్రాంచులకి పంపించాలి అంటాడు. నా బ్రాంచ్కి పంపించొద్దు. అక్కడ నేను ప్రిపేర్ చేయించిన ఫుడ్ మిగిలిపోతుంది అని అంటుంది జ్యోత్స్న. ఇదే బ్రాంచ్కి ఇది బ్రాంచ్కి సంబంధించిన విషయం కాదు, సంస్థకి సంబంధించిన విషయం అని జ్యోత్స్నని మందలిస్తాడు శివనారాయణ. ఆ తరువాత సూరజ్ వాళ్ళతో మాట్లాడుతూ ఇంకొక అరగంటలో లంచ్ టైం స్టార్ట్ అవుతుంది. ఫుడ్ మొత్తం సేల్ అయిపోవాలి. లేదంటే నా నిర్ణయం ఏమిటో నేను మీకు ముందే చెప్పాను కదా అంటాడు శివనారాయణ. మీరు మాకు అవకాశం ఇచ్చారు. మమ్మల్ని మేము నిరూపించుకుంటాం అంటుంది దీప. ముందు పని ప్రారంభించండి. ఏం జరుగుతుందో మిగుంపుకు వస్తే కానీ తెలియదు కదా అని దీప వాళ్ళకి ఆల్ ది బెస్ట్ చెప్తాడు శివనారాయణ. ఆ తరువాత దీప వాళ్ళు అన్ని బ్రాంచీల వాళ్ళకి ఫోన్ చేసి తమ ప్లాన్ అమలు పరచమని ప్లాన్ గురించి చెప్తూ ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.